స్టిల్ ఇప్పటికీ నా దగ్గరకు వచ్చే ఒక నెవర్ ఎండింగ్ డౌట్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్ గురించి. అన్న ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తే సరిపోతుందా, బాడీ మంచిగా బిల్డ్ అయిపోతుందా అని అడుగుతారు. మీకు అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వినండి. ప్రెసెంట్ నేను బల్కింగ్ స్టేజ్లో ఉన్నాను. బల్కింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పర్ డే నేను 150 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. సో అట్లా ఫుల్ఫిల్ చేయాలంటే పర్ డే నేను 8 eggs తీసుకుంటా. నాకు 30 grams ఆఫ్ ప్రోటీన్ని నేను ఫుల్ఫిల్ చేయగలను. 200 grams ఆఫ్ చికెన్ తీసుకుంటా. ఒక 40 grams ఆఫ్ ప్రోటీన్ని నేను ఫుల్ఫిల్ చేయగలను. ఫ్రమ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం నుంచి డిన్నర్ టైం వరకు కూడా నేను ఒక 50 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ని నేను ఫుల్ఫిల్ చేయగలను. అంటే టోటల్ ఎంత, 30 + 40 + 50 అంటే 120 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ని నేను ఫుల్ఫిల్ చేయగలను. వాట్ అబౌట్ రిమైనింగ్ 30 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్? ఆ 30 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ని మళ్ళీ నేను అన్ని ప్రిపేర్ చేసుకొని అన్ని నేను తినే అంత ఓపిక నాకు ఉండదు. కాబట్టి నేనేం చేస్తానంటే ప్రోటీన్ పౌడర్ని నేను చూస్ చేసుకుంటాను. నేను యూజ్ చేసే ఈ వే ప్రోటీన్లో 25 నుంచి 30 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది. నేను ఒక మీల్ రీప్లేస్మెంట్గా, ఒక ఆల్టర్నేటివ్గా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది నేను యూజ్ చేసి ఆ రిమైనింగ్